హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓర్గల్లు అందాలు. మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో గల పురాతన కాకతీయుల కాలం నాటి దేవాలయాన్ని సందర్శించుకుందాం. కాకతీయులు పాటించిన ట్రిపుల్ టీ విధానం అనగా టెంపుల్ ట్యాంక్ టౌన్ విధానానికి నిదర్శనం ఈ గ్రామం. ఈ పురాతన గ్రామంలో విరియాల వంశీయురాలైన చౌండసేనాని భార్య ధర్మపత్ని అయిన మైలాంబ గారు నిర్మించిన కట్కూరు చెరువు ఇది. కట్కూరు చెరువుకు అనుబంధంగా కట్ట మీద కట్టిన గ్రామం కాబట్టే ఇది కట్టకూరు, కాలక్రమేణా కట్కూరుగా మారింది. ఈ త్రికూటాలయాన్ని 1172లో కాకతీయ గణపతిదేవ మహారాజు యొక్క సైన్యాధ్యక్షుడైన చౌండ సేనాని యొక్క ధర్మపత్ని అయిన విరియాల మైలాంబ తన తల్లిదండ్రుల యొక్క గౌరవార్థం నిర్మించింది. ఈ ఆలయ కాంపౌండ్లో 3 గర్భాలయాలతో పాటు 21 ఉపాలయాలు గలవు. ఈ త్రికూటాలయంలోని 3 ప్రధాన శివలింగాలు మరియు 21 ఉపాలయాలలోని శివలింగాలు అన్ని గుప్త నిధుల వేటగాళ్ల చేతిలో ధ్వంసం కాబడ్డాయి. ఈ త్రికూటాలయంలో 3 గర్భాలయాలు గలవు. ఈ ప్రధాన గర్భాలయం 2 అంతరాలయాలు గల ప్రధాన గర్భాలయంలో శివలింగాన్ని తన పేరు మీద మల్లికార్జున దేవరగా ప్రతిష్ఠించినది. ఈ గర్భాలయంలో తన తండ్రి గారైన అన్నమదేవుని పేరు మీద శివలింగాన్ని ప్రతిష్ఠించి అన్నేశ్వర దేవరగా పూజించినది. ఈ 3వ గర్భాలయంలో తన తల్లిగారి పేరైన ఐతమాంబ పేరు మీద శివలింగాన్ని ప్రతిష్ఠించి ఐతేశ్వర దేవరగా పూజించినది. మనం ఇప్పుడు చూడబోయే శాసనం ఈ ఆలయ నిర్మాణ సమయంలో మైలాంబ వేయించింది. శివనామస్మరణతో మొదలై గణపతిని స్తుతించి ప్రారంభమైన శాసనం మలయాళ వంశ మిర్యాల వంశ చరిత్ర మరియు వారి ఘనకార్యాలు, కీర్తి ప్రతిష్టలు, వారు కాకతీయ బేతరాజుతో మొదలై గణపతిదేవ మహారాజు వరకు చేసిన పనులు మరియు మైలాంబ తవ్వించిన తటాకాలు, చేసిన దానాలు, కట్టించిన ఆలయాలు, ఆమె తల్లిదండ్రుల పేరిట మరియు బంధుమిత్రుల గౌరవార్థం వారి పేరున కట్టించి శివలింగాలను ప్రతిష్ఠించి ఈ ఆలయం గురించి తెలుపుతుంది. మైలాంబ తన బంధువుల పేరిట ఏకవింశతి అనగా 21 ఉపాలయాలు నిర్మించింది. ఏకవింశతి అనగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచప్రాణాలు, 5 పంచభూతాలు, బుద్ధి. ఈ 21 పేరు మీద 21 బంధువులను స్మరిస్తూ శివలింగాలను ప్రతిష్ఠించింది. మిగతా కాకతీయ ఆలయాల కాకుండా ఈ ఆలయం తురుష్కుల దండయాత్రలో కానీ మతోన్మాదుల దండయాత్రలో కానీ ధ్వంసం కాబడలేదు. కేవలం మన లోపల మన చుట్టుపక్కల ఉన్న జనం, మనతో తిరిగే జనంలోని అత్యాశ దురాశ వల్ల దొంగ బంగారం అనే ఆశతోటి ఈ ఆలయం ధ్వంసం కాబడింది.
నిన్న మొన్నటి వరకు 10-20 ఏళ్ల వరకు పూజలు అందుకున్న ఆలయం ఈ దుస్థితికి చేరుకుంది. ఈ ఆలయం పునర్నిర్మించలో భాగంగా గ్రామస్తులు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఇలా కాబడింది. దొంగలు సృష్టించిన బీభత్సంలో ధ్వంసం కాబడిన అద్భుత నందీశ్వరుడు ఇది. ధ్వంసం కాబట్టి మనం వినాయక విగ్రహాన్ని చూడవచ్చు. ఈ ఆలయాన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం కాకతీయుల కాలం నాటి ఇటుకలు చూడవచ్చు. ఈ వెడల్పు, ఈ పొడుగు. ఇలాంటి ఆలయాలు మన వారసత్వ సంపద, మన అస్తిత్వం. కాకతీయులు మనకిచ్చిన ఆస్తి. భావితరాలకు మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఎంతో ఉంది. ఇలాంటి ఆలయాలను బంగారు దొంగల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక దేవాలయాల వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.